కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగాన్ని గణనీయంగా బలపరిచామని మంత్రి సత్యకుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో అన్ని సేవలు మెరుగుపరిచామన్నారు. వైసీపీ పాలనలో వైద్యారోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించారని సత్యకుమార్ ఆక్షేపించారు. గత పాలకులు పాడు పెట్టడం వల్లే వైద్యారోగ్య రంగాన్ని మెరుగుపరిచే అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చిందని తనదైన శైలిలో చురకలంటించారు. వ్యవస్థని మరింత పటిష్టపరిచేలాగా ఈ అర్బన్ రూరల్ డివైడ్ ని తగ్గించి అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, డాక్టర్ల అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే మెరుగైన సేవల్ని ప్రజలకు నచ్చిన విధంగా వారికి సంతృప్తికరంగా అందించడం కావచ్చు. ఇవే కొలమానంగా చూడాల్సింది. ఏదైనా వ్యవస్థలో మనం మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే ఈ కొలమానాల ఆధారంగా ఖచ్చితమైన గణనీయమైన మార్పు వచ్చింది. ఒక క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజ్ హెల్త్ సెక్టార్లో వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో వాస్తవ విషయాలను చెప్పే అవగాహనతో మాట్లాడే ప్రతిపక్ష నాయకులు లోటుంది. అయినప్పటికీ నేను గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ ఆరోగ్య వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టి ఉంచకపోతే, జవాబుదారీతనం పూర్తిగా లోపించకపోతే, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనువనువున ఉండకపోతే, ఆసుపత్రులకు డాక్టర్లు సమయానికి రావాలనే ఒక నియంత్రణ లేకపోయి ఉంటే ఇవాళ ఈ మార్పు తీసుకొచ్చే అవకాశం మాకు ఈ స్థాయిలో ఉండేది కాదని నేను భావిస్తున్నాను.